సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. ఎవరు? వందనాలయ్యా. వందనాలు చెప్పండి. ఏమోనండి, నీతో మాట్లాడిన భయం పడుతుంది అసలు. ఎందుకండి? ఎందుకేముంది సార్, ఇదే ఫస్ట్ టైం మేము. ఎందుకంటే నువ్వు రెఫరెన్స్ తో సహా చూపిస్తున్నావు సార్. హలో చెప్పండి సార్, రెఫరెన్స్లతో సహా చూపిస్తున్నావు సార్. ఓకే. నీ మాటలు రాత్రి నుంచి నీ ఇలా ముందాగానండి. ఎందుకంటే బైబిల్ ఒక అబద్ధం అయ్యి అని చెప్పుకండి. నేను బాప్తిజం తీసుకొని కూడా ఇలా ముందాగానండి. బాప్తిజం తీసుకోవాలి కదా. తీసుకున్నానండి. తీసుకుని కూడా రాత్రి వాక్యం కనీసం సాయంత్రం 4 గంటల కాడ నుంచి మళ్ళీ 1 గంట దాకా చూసామండి. ఇద్దరం, ఒక హిందూ అతను, ఒక అతను ఉండ కమ్మూరు. మీరు క్రిస్టియన్లా? మేము క్రిస్టియన్ సార్. అరే ఎంత పని చేశారు సార్ క్రిస్టియన్ లోకి వెళ్ళి. సరేలే సార్, అయితే ఏముందిలే, నువ్వు రెఫరెన్స్ తో సహా చూపిస్తున్నావు సార్. నేను ముందు ఎందుకులే అని ముందు తాగేశారా? తాగేసి అసలు 2-3 సంవత్సరాలు ఇప్పుడు దాకా తాగి పారినాక సార్. గోపి గారు ఏం మందా, ఏం తాగారు? బ్రాండ్ ఏంటది? గోపి గారు సార్ చెప్పండి. నేను మీ వీడియోలు చాలా చూస్తాను. మీతో మాట్లాడాలంటే నేను మాట్లాడలేకపోయా. మనోడు బాగా అల్లా మునిగిపోయి తేలిండు. ఏది క్రైస్తవ మతంలోనా? వాళ్ళు ఆల్రెడీ అదే, కానీ ఇంకా అల్లా తీసుకొని బాప్టిజం తీసుకొని రకరకాలుగా చెప్పి అదేని ఇదేని అనేవాడు. నేను మీ వీడియో చూపించాను. నేనే మాట్లాడదాం అనుకున్నా కానీ నాకు మాట్లాడే ధైర్యం చాలక మాట్లాడలేదు. అయ్యో, అట్లా ఏం లేదు సార్. ఏమంటారేమో మనకెందుకు పిల్లపారు కాలం వాదిస్తున్నారు మీరు. చెప్పినా ఇప్పుడు ఉన్నాయే మాట్లాడాక మనం కల్పించి ఎక్కడా చెప్పలేదు కదా. కరెక్టేనండి, అన్ని మేము వింటున్నాము, చూస్తున్నాము. కరెక్టే. నేను మా వాడికి చూపిస్తే వీడికి నీకు ఇద్దరికి బలిగిద్దా అన్నాడు. సరే అబ్బాయి, నువ్వు పలిగెద్ది ఒట్టిగా మాటలు మాట్లాడద్దు. ఏదన్నా గట్టిగా ఎదుర్కొనే మగవాడు ఉంటే తీసుకొచ్చి మా అన్నకి మాట్లాడి. అంతే కదా, మనం ధర్మ న్యాయంగా మాట్లాడతాం మనం ఏది ఉన్నా సరే. అసలు మీ కాలు కలవటం మాకు ఇవాళ ఎంతో ఆనందంగా ఉంది. వీరికి ఏమైనా డౌట్లు ఉంటే చెప్పండి. ఏమి లేదు ఆయన నిజం తెలుసుకున్నాడు కదా. చెప్పబ్బాయి. లేదు సార్, నేను ఫస్ట్ లో అయితే మనోడు అన్నమాట వాస్తవం. మనోడు అన్న మాట అయితే వాస్తవం. నేను బాప్తిజం చేసుకున్నా, ఆయనకు ఒక పని లేదు, ఆయన పనికి మాలినోడు, నువ్వు పనికి మాలినోడు అన్న. నన్ను తిట్టారు మీరు? తిట్టానండి, వాస్తవం తిట్టానండి. ఇప్పుడు తిట్టినప్పుడు ఒప్పుకోపోవటం అదొక తప్పే. అయితే తర్వాత నీకు ఒక వీడియో చూపిస్తా, అది ఎన్న తర్వాత నువ్వు మాట్లాడనడం. ఎన్న తర్వాత నేను మాట్లాడితే ఇక ఎన్న తర్వాత ఏందని రెఫరెన్స్లతో సహా చూపిస్తున్నావు, అధ్యాయాలు వచనాలతో సహా. అవునండి, అవును. నేను ఒక పాస్టర్ గారికి పెట్టా, డిసి పెట్టా. ఏమన్నాడు? వదిలే ఎందుకులే కానీ అంటాడు. ఎందుకంటే ఆయనకు అర్థమైపోయింది. గుట్టు బయట పడిపోయింది కదా, ఏం మాట్లాడతాడు? గుట్టు బయట పడిపోయింది కదా. ఏమండి, ఏందండి క్రిస్టియన్స్ మీద నీకేమన్నా కోపమా? కోపం లేదండి. ఇప్పుడు అందరు హిందువులు ఇళ్ళకి వచ్చి మా దేవుడు చచ్చిపోయాడు, మా దేవుడు మంచోడు, మా దేవుడు గొప్పోడు అని చెప్తా ఉన్నారు. అది అసలు ఆయన చచ్చిపోయింది దానికోసం కాదురా బాబు, ఆయన అక్కడ తప్పు చేశాడు కాబట్టి వాళ్ళు ఊరేశారు, ఆయనకి అదే సిలువేశారు అని చెప్పి నేను చెప్తున్నాను. నమ్మకండి. ఇప్పుడు మీరు క్రిస్టియన్ గా ఉన్నారండి. అవునండి. ప్రతి నెల ఒక 10,000, 5,000 లేదా 2,000, 1,000 మీరు చర్చి పాస్టర్కి ఇస్తున్నారు, అవునా? దశం భాగం. మీరు అవి చక్కగా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ పెట్టింది, సుకన్య యోజన అని చెప్పి. అవి కనుక కట్టుకుంటే మీరు ఒక 10 సంవత్సరాలు కట్టుకున్నారు అనుకోండి, చక్కగా మీకు 10 లక్షలు 5 లక్షలు వస్తాయి, చివరి నాటికి 20 లక్షలు వస్తాయి. అది బెటరా, పాస్టర్ కి డబ్బులు ఇవ్వటం బెటరా మీ ఉద్దేశంలో? అదే బెటర్, డబ్బులు కట్టుకోవడం అదే బెటర్. మీరు కొంచెం ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత మీరు హాయిగా డబ్బులతో తిని బతకచ్చు కదా. అవును అవును, అంతేనండి. నా బాధ అదేండి. మీరు చేసుకుని వద్దన్నా కొంతమంది వెళ్తుంటారు కదా. ఏమండి పాస్టర్ గారు, నేను ఒక విషయం చెబుతానండి. నేను పాస్టర్ని కాదండి. ఏమండి, నువ్వు ఒకప్పుడు పాస్టర్ చేసి ఒకప్పుడు మాజీ పాస్టర్ అండి, ఇప్పుడు కాదు. సరే, మాజీ అయినా ఏదైనా నువ్వు రిఫరెన్స్ సహా చెబుతున్నావు అంటే పాస్టర్ గారివే.
అవునండి, ఒకప్పుడు పాస్టర్. బైబిల్ ని నవిలి పూసినట్టే. అంతే అంతేనండి, అంతే. అర్థమైందిగా. నేను ఒక విషయం చెబుతున్నా ఏనండి. నేను బాప్తిజం తీసుకున్నా సార్, గుట్కాలు తింటున్నా. అర్థమైందా? ఏమన్నా ప్రాబ్లమా? గుట్కాలు తింటే ఆరోగ్యానికి హెల్త్ కి ఇష్యూ తప్ప మామూలుగా అయితే ఏముండదండి. ఏమండి, నేను లారీ తోలాలి. లారీ తోలాలంటే గుట్కాలు తినాలి. గుట్కాలు తినకపోతే లారీ పోదు. వాండరు నా ఉద్యోగం తీసేస్తారు. అవునండి, అవును. ఇప్పుడు మన బతుకు తెరువు మంది. ఇప్పుడు ఏమన్నా తింటే ఏమన్నా ప్రాబ్లం. నాకే పాస్టర్ గారితో కూడా మాట్లాడాల్సిన పని లేకుండా పోయింది. ఎందుకంటే నువ్వు అన్ని రెఫరెన్స్లు చెప్పేటప్పుడు నేను నిన్నే ఫాలో అవుతున్నా. ఓకే, నేను నిన్నే ఫాలో అవుతున్నా. ఏమన్నా ప్రాబ్లమా? ఏమన్నా దేవుడు ఏమన్నా మనల్ని ఏమన్నా చెప్పిస్తారా? ఏం చెప్పించడండి, మన ఆరోగ్యం దెబ్బతింటది అంతే. ఆరోగ్యం దెబ్బతింటే మనకి తెలుసండి. ఓకే అండి, దేవుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇంకా దానివల్ల ఏమన్నా తింటే మనం నష్టపోతాం తప్ప దేవుడు అయితే ఇట్లాంటి ఆయన చెప్తాడనమాట చేయకూడదు అని చెప్పి. సరే, అది కొంతమంది తిన్నా ఏం కాదు, కొంతమంది తింటే ఏదో ఒకటి వస్తూ ఉంటది, మన అదృష్టాన్ని బట్టి ఉంటది. నువ్వు పెద్ద పెద్ద పాస్టర్లతో వాదించండి. నేను బాగా విన్నా. రాత్రి 4 గంటల నుంచి నైట్ 1 గంట దాకా విన్నా నేను ఈ వీడియోస్ మొత్తం. నేను మొత్తం విన్నా. ఎందుకంటే నీతో మాట్లాడేంత కెపాసిటీ నాకు లేదు. నువ్వు రెఫరెన్స్లు చూపిస్తావు. నేను రెఫరెన్స్లు చూపించినా నేను రెఫరెన్స్లు చూసేంత కాదు. నేను పెద్దయ్య గారికి పెట్టా. మా అన్నయ్య పెద్దయ్య గారు. మీ సొంత అన్నయ్య? మా సొంత అన్నయ్యే. ఆయనే పాస్టర్. రిప్లై వచ్చిందా ఏమన్నా? రిప్లై వచ్చింది, వదిలేలే అడపగానడం. అంటే మొత్తం బయటపడిందనే ఏంటి? మొత్తం బయటపడేది ఏమున్నదంటే నువ్వు చెప్పేది క్లారిటీ. ఇక వాళ్ళు కూడా సాలరీ నీ దెబ్బ కింద. ఎందుకంటే నువ్వు రెఫరెన్స్లు చూపిస్తున్నావు, అధ్యాయాలతో సహా వచనాలతో సహా చూపిస్తున్నావు. యేసు పిచ్చోడని వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకుపోయారని ఒక వచనం తీపిచ్చు. మార్క్స్ వార్త 3:21 నేను ఎమ్మన్నే ఆ వచనం తీసా. ఇప్పుడు మనోడు నా పక్కన సుధీర్ అనే అతను అడిగితే ఎమ్మని నువ్వు వచనం చెప్పిన తర్వాత నేను తీసా. పిచ్చోడు అనుకుంటా, యేసు పిచ్చోడని వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకుపోవడం ఏంది అని నేను తీసా. కరెక్ట్ గా ఉందండి, నా కరెక్ట్ గా ఉంది అందులో. నేను స్టన్ అయిపోయాక. ఎందుకంటే అంత రెఫరెన్స్ ఇచ్చే మనగాళ్ళు, బైబిల్ ని నవిలు పూసే మనగాళ్ళు అయితేనే అది కుదిరిద్ది. అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే అండి, మీ ఊర్లో ఎవరైనా సరే ఇట్లా మతం మారి డబ్బులు పోగొట్టుకుంటుంటే, బాబు నువ్వు ఇది కరెక్ట్ కాదు, చక్కగా డబ్బులు తీసుకెళ్లి సుకన్య యోజన పథకాలు, ఇలా సెంట్రల్ గవర్నమెంట్ చాలా స్కీమ్స్ పెట్టింది పిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికి. ఏమంటే నేను ఒక్క విషయం రిక్వెస్ట్ గా ఒక్క తమ్ముడుగా మాట్లాడదా. వేరే విధంగా ఏం కాదు, చెప్పండి. ఏమంటే ఇప్పుడు కొద్దిగా ఇట్లా మాట్లాడుతున్నారు, మరి ఈ క్రిస్టియన్స్ అనేవాళ్ళు ఏమైనా కేసులు పెట్టడం అవి జరుగుతున్నాయా? పెడతారండి, ఏముందండి, 4 రోజులు జైల్లో కూర్చొని వస్తాం. జైల్లో కూర్చొని వచ్చే మాత్రాన మనకేం కాదు. అట్లా కాదు సార్, అట్లా నేను వేరే ఉద్దేశం. అదే సార్, ఇప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ నేను అలాంటి వాటికి భయపడినండి. ఉంటే మా రోజు జైల్లో ఉంటాము, దానివల్ల నష్టమే ఉందండి. ఎందుకని మీరు మాట్లాడేది నిజమే. వాస్తవంగా ఎన్ని నగ్న సత్యాలు మీరు మాట్లాడేది. అవును, మన స్వాతంత్ర సమర యోధులు కూడా జైలుకి వెళ్ళారు కదండి. జైలుకి వెళ్ళినంత మాత్రం తప్పుడోడానికి కాదు కదా, ప్రూవ్ అవ్వాలి కోర్టులో. నగ్న సత్యాలు మీరు మాట్లాడేది. అవును, ఇట్లాంటి కేసులు కాదండి, మతం మీద పెట్టే కేసులు చెల్లవండి కోర్టులో. మీరేమన్నా ఫేస్ చేస్తున్నారా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా? ప్రస్తుతానికి ఏం లేదండి. ఏం లేదా? ఎందుకంటే మీరు రెఫరెన్స్ చూపిస్తున్నారు కండి, ఎవరికి దమ్ము చాలదు అసలు. అవును, పెద్ద పెద్ద అయ్యగారులు కూడా నువ్వు నీ దెబ్బ కింద జాలేటట్టు లేరు అసలు. అవునండి, అవును. సరే అండి, అట్లయితే నేను కొంచెం బయటికి వెళ్తున్నా, మళ్ళీ మాట్లాడదాం. సరే సార్, ఈ నెంబర్ గుర్తుంది. నా పేరు కోట శ్రీనివాసరావు. మన్నయ్య డీసీ చైర్మన్ అండి. ఓకే అండి. మన్నయ్య డీసీ చైర్మన్. మేము లెగితే దేవుళ్ళలోనే ఉంటాం. ఒకసారి నా ఫోన్ ఎత్తండి, నేను ఇప్పుడు మాట్లాడదా. తప్పకుండా అండి. మా అన్నయ్య డీసీ చైర్మన్ విజయవాడ. విజయవాడ. మా పెదనాన్న గారు డీసీ చైర్మన్ గారు, ఆయన చనిపోయారు. తర్వాత మా అన్నయ్య నన్ను రామంటే నేను రానులే అది ఇది అన్నా. లేకపోతే నేను పాస్టర్కి వెళ్లాల్సిన లెక్క. రాత్రి నీ మాటలో నేను 4 గంటల కాడ నుంచి 1 గంట దాకా విన్నానండి. ఓకే అండి, ఓకే.
ఒంటి గంట దాకా విన్నా. ఎందుకంటే మీరు మీ ప్రతి ఒక్క వీడియోస్ గాని ఏదైనా మొత్తం విన్నా. మారిపోయాడు మనలాగా. ఇక మారిపోయాక. ఎందుకంటే నేను బాప్తీసం తీసుకొని కూడా ఓహో ఇక ఇలువ లేదేమోలే ఇక ఎందుకులే రవి గారు సార్ చెప్పండి సార్. మార్చేశారు. అంతే అంటారా? మారిపోయింది. అయ్యయ్యో బర్రె మారింది మన వల్ల. సర్లే ఏముంది ఇప్పుడు గోపి గారితో నేను కన్సల్ట్ అయితేనే ఉంటా. సరే అండి మరి. ఏమండి కొంచెం నా ఫోన్ ఎత్తండి. సరే సార్ తప్పకుండా. మేము కిచ్చుమే మా అన్నదమ్ములు డీసీ చైర్మన్, మా పెదనాన్న డీసీ చైర్మన్. మీకు పాస్టర్ గారు అన్న తర్వాత డీసీ చైర్మన్ గారు అంటే తెలిసిపోయింది. ఇక అందులో మొహమాటం లేదు. ఓకే అండి. ఓకే సరేనండి. సరే సార్. ఓకే అండి. రైట్ మరి. ఓకే సార్. రైట్. థ్యాంక్ యూ. రైట్.